ఈ రోజు దాకా మనం ఇవన్నీ లెటర్స్ చూసుకుందాం, ఈ 2 లైన్స్ కదా. ఈరోజు ఈ లెటర్ చూసుకుందాం. ఓకే, ఇప్పటిదాకా ఇక్కడ నుండి ఇక్కడ దాకా నేర్చేసుకున్నాం అనమాట. ఒకసారి నాతో కలిసి రిపీట్ చేయండి. అలిఫ్, బా, త, స, జీమ్, హా, ఖా. ఇది దాల్. ఎలా వచ్చింది? పైన ఇలాగా ఈ 2 పళ్ళకి దాల్ దాల్ అని చదవాలన్నమాట. నాలుగు యొక్క ముందు టిప్ ఆఫ్ ద టంగ్ ఉండిద్ది కదా, ఆ టిప్ అంటే నాలుగు యొక్క కోన స్టార్టింగ్ పాయింట్, అది ఈ 2 పళ్ళకి తగిలితే దాల్ అని ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు అలా వచ్చింది, దాల్. సో ఇక్కడ మీరు ఇంకోటి గమనించినట్లయితే తా కూడా ఇలాగే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, తా, దాల్. సో ఈ 2 లెటర్స్ కూడా ఇలాగే పలుకుతాం. సో తా, దాల్. మీకు ఇక్కడ కావాలంటే ఉర్దూ ఇంగ్లీష్లో उर्दू आवाज़ लो ये 3 हुरूफ है ता, दाल, तोआ. जुबान की नोक जब ऊपरी वाले सामने के 2 दांतों के जड़ से लगेंगे तो ये हुरूफ अदा होता है. సో ఇది ఇక్కడ మనకి జడ్ అంటే చిగురు ఉండిద్ది కదా, మన ఈ టిప్ ఆఫ్ ది టంగ్ వెళ్ళి ఆ చిగురుకి టచ్ అయినప్పుడు ఈ శబ్దాలు అనేది కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ అయ్యిద్ది అనమాట.